హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఈజీగా అయిపోయే దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు అయితే సాయి మినపప్పుని అయితే తీసుకున్నానండి. మీకు కావాలితే నార్మల్ పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లోకి నేను 2 గ్లాసులు బియ్యాన్ని వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యాన్ని అయితే వేసుకోవాలి. రేషన్ బియ్యాన్ని వేసుకుంటున్నాను నేనైతే. దోశలకి ఎప్పుడు రేషన్ బియ్యం అయితేనే చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా కడిగేసుకోవాలి, శుభ్రం చేసుకొని. ఇప్పుడు దీన్ని అట్లీస్ట్ ఒక 3 గంటలైనా నానబెట్టుకోవాలి. మీకు ఒకవేళ టైం లేదు, త్వరగా నానిపోవాలి అనుకుంటే మీరు అందులో ఎనపది అంటే ఇప్పుడు చాకు అలాంటిది పెట్టారనుకోండి, త్వరగా నానుతుంది. ఒక 2 గంటలు అలా నానిపోతుంది. ఇప్పుడు ఇందులోనే చిన్న గ్లాస్తో మనం అటుకులు తీసుకున్నామండి. అటుకులు తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే దోశ అనేది మెత్తగా వస్తుంది, బాగుంటుంది. అటుకులు వేసుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని మనం గ్రైండర్లో వేసేసుకోవాలి. మీకు కావాలితే మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి. గ్రైండర్లో ఏమవుతుందంటే ఇంకా మెత్తగా అవుతుంది, అలాగే పప్పు కూడా ఎక్కువ అవుతుంది. గ్రైండర్లో అయితే కనుక మీకు ఏది పాసిబుల్ ఉంటే దాంట్లో వేసుకోండి. చూసారా, ఇలా అయితే అయిపోయింది. నేనైతే మొత్తం అయితే బయట ఉంచనండి, ఎందుకంటే బాగా పుల్లగా అయిపోద్ది. అందుకే నాకు కావాల్సింది రేపటికి కావాల్సింది తీసుకుని ముందే కొంచెం తీసుకుని దీన్నైతే నేను బయట పెట్టేసుకొని మిగతాది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే అవి ఒక 2 డేస్ తర్వాత అయినా సరే నార్మల్గా పుల్లగా అయిపోతుంది. సో ఇలాగ నేను పెట్టేసుకుంటాను. చూసారా, ఇది పొద్దునకైతే కనుక కొంచెం ఉబ్బింది. ఇందులో కొంచెం వాటరు అలాగే ఉప్పు వేసేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే సోడా కూడా వేసుకోవచ్చు కొంచెం లైట్గా. నేనైతే వేయట్లేదు, మీకు కావాలి అనుకుంటే వేసుకోండి. చూసారా, ఇలా పలుచగా కలిపేసుకొని మనం దోశ అనేది వేసేసుకోవాలి. ఇలా ప్యాన్కి ఉల్లిపాయ రావడం వల్ల ఏంటంటేనండి మనకి దోశ అనేది అంటుకోకుండా వచ్చేస్తుంది, డైరెక్ట్ చాలా నీట్గా వచ్చేస్తుంది దోశ తిరిగేసినప్పుడు. ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే. సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని నేను మొన్నే స్టార్ట్ చేశానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో చూసారా, ఇలా దోశలు అనేవి వేసేసుకోవచ్చు. ఇందులోకి మీకు పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎస్పెషల్లీ కొత్తిమీర పచ్చడి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, ఇలాగే మిగతా దోశలు కూడా వేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.